యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇతని వాక్యపరిచయ నిమిత్త అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అతడు మా వద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుతున్నాడనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు నుంచి, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అంటే సహవాసం నుండి మీకు ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుని సంతోష్ని. ఒకవేళ నా పేరు ఏంటో తెలుసుకోవాలని ఆశిస్తున్నట్లయితే ఇక్కడ కొన్నిసార్లు డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. నా 2 నంబర్లు అక్కడ ఉన్నాయి. కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేనేంటో మీరు తెలుసుకోవచ్చు. నేనేంటో మీరు తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. మీరెవరో మీరేంటో అనేది నేను తెలుసుకోవడం ప్రాముఖ్యమైన విషయం కాదు. నా గురించి మీరు, మీ గురించి నేను తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ మనం కలిసి దేవుని గురించి తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము అని హోషేయ గ్రంథంలో మాటలు మనం చూస్తాం. రాజకీయ నాయకుల గురించిన జ్ఞానము సంపాదించుకుందాము, వాళ్ళని గురించి వీళ్ళని గురించి జ్ఞానం సంపాదించుకుందాం అని కాదు. వాటి వల్ల ఏం ప్రయోజనం? యెహోవాను గురించి, యెహోవా ఎవరు అని ఫరో అడిగినటువంటి సందర్భం మనకు తెలుసు. యెహోవా అంటే తెలియనటువంటి ఫరో. నిర్గమకాండము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే యోసేపును ఎరుగని కొత్త రాజు. యోసేపును ఎరుగని కొత్త రాజు అంటే దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ యోసేపు యొక్క దేవుణ్ణి ఎరుగనటువంటి ఫరో, యోసేపు దేవుణ్ణి ఎరుగనటువంటి పాత రాజు. తర్వాత ఆయన తెలుసుకున్నాడు, వేరే విషయం. యోసేపుని తెలుసుకోవడమే కాదు, యోసేపు దేవుణ్ణి తెలుసుకున్నాడు, మోషేని తెలుసుకున్నాడు, మోషే దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుని ప్రకటించిన వారి గురించి కూడా తెలుసుకుంటారు. మమ్మల్ని తెలుసుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే మేము దేవుని ప్రకటిస్తున్నాం కాబట్టి. దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వారు దేవుని సేవకులను కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో దేవుని సేవకుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలోకి, మా వ్యక్తిగతమైన జీవితంలోకి మీరు ప్రవేశించకూడదు, మీ వ్యక్తిగతమైన జీవితంలోకి ప్రవేశించకూడదు. మేము మీకు పరిమితులు ఉన్నాయి, మాకు పరిమితులు ఉన్నాయి. లేవా? లిమిటేషన్స్ లేవా? ఒకవేళ ప్రేమను బట్టి, దైవికమైన ప్రేమను బట్టి జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినా కొంతమంది అంటారు, ఎందుకు సార్ మా వ్యక్తిగతమైన విషయాలు మీకు ఎందుకండి అని అంటారు. అంత దాకా రావద్దండి, ఏదో వచ్చారా, కూర్చున్నారా, మాట్లాడారా, తిన్నారా, తాగారా, అంతవరకే. కానీ అదేంటి ఇదేంటి, వాళ్ళతో మాట్లాడేంటి, వీళ్ళతో మాట్లాడేంటి అనేదాకా వద్దండి అనేవాళ్ళు లేకపోలేదు సమాజంలో. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమంలో ఏదో డీప్ అయిన విషయాలు చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆత్మ సంబంధంగా జనరల్గా ఒక కాన్వర్సేషన్ టైప్లో మీతో సంభాషిస్తున్నట్టుగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఏదో పెద్ద డీప్ మిస్టరీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు మర్మాలు తెలియదు. నేను సులభమైన విషయాలు బోధించే వ్యక్తిని మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ప్రసంగికుల దగ్గర నుంచి ప్రజలు ఏవేవో ఎక్స్పెక్ట్ చేస్తారు. వారు ఎక్స్పెక్ట్ చేసినవి దొరకనప్పుడు నిరాశకు గురవుతారు. ఏదో చెప్తామని అనుకున్నామంటే ఏం చెప్పలేదండి. కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు చెప్పగానే మర్మాలు చెప్పాడనే అనుకుంటున్నారు. ఆ చారిత్రాత్మకమైన విషయాలు ఏవో పుస్తకాల్లో విషయాలు, లేకపోతే యూట్యూబ్లో విషయాలు, లేకపోతే గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాలే తప్ప దేవుడు బయలుపరిచిన విషయాలేం కాదు కదా. ఏథెన్సు వారిలాగా కొత్త విషయాలను వినాలని, కొత్త విషయాలను చెప్పాలని, వినాలనేటువంటి ఆలోచనలో ఉండొద్దు. సువార్త ప్రాచీనమైనది, పాతది అయినప్పటికీ పాతది కదా అని చెప్పేసి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. పాతదైనప్పటికీ కూడా మనం రైస్ కొనుక్కోవడానికి వెళ్తాం. మాకు నిన్న బండిన రైస్ ఇవ్వండి అని అడగరు. పాత బియ్యం ఉంటే ఇవ్వండి అని అంటారు. ఎందుకు? పాత బియ్యం అయితే బాగుంటుంది, ఉడకడానికి వాటికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో. మద్యము సేవించేవాళ్ళు వైన్ షాపుల్లోకి వెళ్ళేవాళ్ళు
ఆ మద్యం ఎంత పాతబడిందో దాని ఖరీదు అంత పెరుగుతుంది. తవ్వకాల్లో ఒక వస్తువు దొరికింది, పరిశోధనల ద్వారా ఈ వస్తువు ఇప్పటిది కాదండి, ఓయమ 5,000 సంవత్సరాలు అయిందంట అనేసరికి నిన్న మొన్న దొరికిన వస్తువుకి 5,000 సంవత్సరాల క్రితం దొరికిన వస్తువు వెలలో తేడా లేదా? అది ఎంత పాతబడితే అంత వెల పెరుగుతుంది. అంటే పాతబడితే కొన్నిసార్లు చనువు ఎక్కువైపోయి ఏవేవో మాట్లాడే పరిస్థితులు ఉంటాయి బంధాల్లో. కానీ ఒక వస్తువు పురావస్తువు లేకపోతే ఏమంటారు, ఈ ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే దాని ప్రాచీనతను బట్టి విలువ పెరుగుతుంది. అందుకనే మాది సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారు కొంతమంది. మా చాలా ఓల్డ్ అండి. ఎంత ఓల్డో ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు ఓల్డ్ అంటున్నారు కానీ హౌ ఓల్డ్ ఇట్ ఈస్, హౌ ఓల్డ్ దిస్ రిలీజియన్ ఈస్ అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. మనం ఏదో ప్రాచీనతను ఆరోపిస్తే, క్లెయిమ్ చేస్తే సరిపోదు. ఆ ప్రాచీనతను రుజువు చేయాలి, దానికి ప్రూఫ్స్ ఉండాలి. ఎందుకంటే ప్రూఫ్స్ కావాల్సినటువంటి యుగంలో మనం ఉన్నాం. కోర్టుకు కావాల్సింది కవిత్వం కాదు, కోర్టుకు కావాల్సింది రుజువులు కావాలి. కోర్టుకు కావాల్సింది ఫీలింగ్స్ కాదు. న్యాయస్థానంలో నాకు ఇలా అనిపించింది, హలో నీకేమనిపించిందో పక్కన పెట్టేసి ఏం జరిగింది చెప్పు, ఏం వినబడింది చెప్పు, ఏం చూసావు చెప్పు అంటారు. కానీ నా ఫీలింగ్ ఇదండి, నీ ఫీలింగ్ ఎవరికి కావాలి? ఫీలింగ్ల మీద కోర్టులు, ఫీలింగ్ల మీద ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయ జీవితంలో కూడా ఫీలింగ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతమైన పర్సనల్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం దేవుని నడిపింపు, ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత ఒక్కసారిగా రాదు. ఇట్ కమ్స్ గ్రాడ్యువల్లీ. ద రివిలేషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ రివిలేషన్ అని మనం మాట్లాడుకున్నాం. అంటే ప్రోగ్రెసివ్ రివిలేషన్ అనే మాట నేను ఉపయోగించకపోయిండొచ్చు నిన్న, కానీ నా మాటల యొక్క ఉద్దేశం అదే. ఇట్ ప్రోగ్రెసెస్. నిన్న వచ్చిన దానికన్నా ఈరోజు ఇంకొద్దిగా తల్లి శరీరములో నుంచి వేరైపోయేటువంటి ఆ శిశువు ఒక్కసారిగా పడడు, కానీ స్లోగా డౌన్లోడ్ అవుతాడు. అంచెలంచెలుగా ఉన్నటువంటి దేవుని నడిపింపు, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. దాని గురించి పిలుపు జీవితంలో అటువంటి నడిపింపు ఉందని, నడిపింపుకు ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. అంటే ఒట్టి పిలుపు జీవితంలోనైనా మన జీవితంలో లేదా? ఉంది, మన జీవితంలో కూడా నడిపింపు ఉంటుంది. ఎప్పుడో రక్షించబడిన రోజు నడిపించాడని ఇంకా తర్వాత నుంచి దేవుడు నన్ను నడిపించడం లేదు అని చెప్పడం పచ్చి అబద్ధం. యెహోవా నిన్ను నిత్యము నడుపును అని రాయబడింది. జీవితంలో ఒకే ఒక్కసారి నడిపిస్తాడని కాదు. ఏమండి, భౌతికమైన తల్లిదండ్రులు చిన్న బిడ్డని నడిపిస్తారు, ఫిజికల్గా నడిపిస్తారు చేయబట్టుకొని. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫిజికల్గా నడిపించరు, వాళ్ళని మెంటల్గా నడిపిస్తారు, స్పిరిచువల్గా నడిపిస్తారు. నానా బాబు, నువ్వు చేయడం కరెక్ట్ కాదు, నువ్వు అలా చేయడం తప్పు, అలా మాట్లాడడం తప్పు అని వాళ్ళు ఏం చేస్తారు? నడిపిస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు అప్పుడు చేయబట్టుకొని నడిపించడం లేదు అక్షరార్థంగా. అంటే వాళ్ళు సోషల్ పరంగా, సొసైటీ పరంగా వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు. మనల్ని నడిపించేవాళ్ళు కావాలి. దేవుడు నడిపిస్తాడు. అదే సమయంలో ఒక సంఘములో, సమాజంలో పరిశుద్ధుల మధ్యలో ఉన్నటువంటి జీవనం, చర్చ్ లైఫ్ కొరకైనటువంటి ఈ గైడెన్స్ లీడర్స్ ద్వారా దొరుకుతుంది, ఆత్మీయ నాయకుల ద్వారా దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన పరిచారకుడు అయ్యాడంటే అతనికి ఒక డీకన్ ఆర్డినేషన్ ఇచ్చారు, మళ్ళీ ఏదో ఆర్డినేషన్, మళ్ళీ ఏదో ఇలా 4 ఆర్డినేషన్లు వచ్చాయి, 4 కిరీటాలు వచ్చాయి, 4 షీల్డ్లు వచ్చాయి, 4 రివార్డులు వచ్చాయి, 4 అవార్డులు వచ్చాయి అని చెప్పడం కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. హీ జస్ట్ బిగన్ హిజ్ లైఫ్. అతడు ఒక యూదుడుగానే ఉండలేదు. యూదుడు యేసు శిష్యుడు అయ్యాడు. అంటే యేసు శిష్యుడు అంటే మళ్ళీ మీరు వెంటనే అక్కడికి వెళ్ళొద్దు. లూకా సువార్తలో, మత్తయి సువార్తలోని శిష్యుల జాబితాలోకి మీరు వెళ్ళొద్దు. అంటే అతడు పరిచారకుడు అయ్యాడు, ప్రభు ఏర్పరచుకున్న జనాంగములో భాగమయ్యాడు, తర్వాత ఒక పరిశుద్ధుడయ్యాడు, తర్వాత పరిచారకుడు అయ్యాడు. మనం కూడా ప్రమోషన్ లేదా?
ప్రమోషన్ ఉండదా? నా జీవితంలో కూడా ప్రమోషన్లు, సువార్థికునిగా ఉన్న నేను సంఘ కాపరిగా మారాను, ఒక సహవాసపు నాయకునిగా నేను ఇలా తయారయ్యాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. మనం ఏమై ఉన్నామో, మీరేమై ఉన్నారో అది దేవుని కృప వల్లనే. మన కృషి వలన మనం ఏం కావడం లేదు. నాట్ కృషి బట్ కృప, నాట్ హార్డ్ వర్క్, నాట్ అవర్ ఓన్ పర్ఫార్మెన్సెస్ బట్ బై హిస్ గ్రేస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృషి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కానీ మనము కృషి మీద కాదు, కృప మీద ఆధారపడేవాళ్ళం. కృప మీద ఆధారపడే వాళ్ళం అనగానే మనం ఏదో సోమరులం అని కాదని అర్థం. కష్టపడి పని చేస్తున్న బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ని ఉద్దేశించి ఫరో అన్నాడు, వాళ్ళు సోమరులు, సోమరిపోతులు, దే ఆర్ లేజీ పీపుల్. మొదలే లేజీ, వాళ్ళను మీరు మరింతగా సోమరిపోతులుగా మార్చడం ఏంటండి ఇది? మీరు వర్క్స్ ఆపేయడం ఏంటి? అసలు మీరు రావడం ఏంటి? 3 రోజులు ఆరాధనకి పంపించమని అడగడం ఏంటి? ఈ 3 రోజులు పని ఆగిపోతే ఎంత నష్టం, ఎంత ప్రోడక్ట్స్, లేకపోతే ఎంత కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. ఒకవేళ ఆ టైంలో పిరమిడ్స్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది అనుకుంటే ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయినట్లే కదా. వీళ్ళందరూ ఎక్కడో కన్స్ట్రక్షన్ చేసి ఆ కన్స్ట్రక్షన్ ఆపి వచ్చిన జనాంగానికి సంబంధించిన వాళ్ళే కదా. బాబెల్ టవర్ కన్స్ట్రక్షన్ ఆపిన దగ్గర ఆపడానికి వాళ్ళు సాక్షులు కాదా? ఇప్పుడు అలాగే జరుగుతున్నటువంటి ఐగుప్తులో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్కి, అదే ప్రాజెక్ట్స్కి, ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుగోడలుగా మీరు ఎందుకు నిలుస్తారు? వద్దు, ఆరాధన ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేయండి. అలాగనే 3 రోజుల ప్రయాణం చేస్తేనే ఆరాధన జరుగుతుంది, ఆరాధనలో దేవుని ఆత్మ దిగుతుందని నేను అనడం లేదు. రెండోది, అతడు ఒక ప్రచారకునిగా. మూడోది, అతడు ప్రశ్నలకు జవాబిచ్చేవాడిగా. ఒకప్పుడు ప్రశ్నలు అడిగిన వాడై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రశ్నలకు జవాబు చెప్పే స్థాయికి వచ్చేసాడు. హీ గాట్ ప్రమోషన్. స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను నా ఆరంభ దినాల్లో, నా ఆత్మీయ జీవితపు ఆరంభ దినాల్లో అనేకమైన ప్రశ్నలు వేశాను, కొన్ని లక్షల ప్రశ్నలు వేశాను. స్తోత్రం, స్తోత్రం. వాటికి వేరు వేరు వ్యక్తులను అడిగాను నేను. వాళ్ళలో కొంతమంది మంచిగా చెప్పారు, సరైన సమాధానం చెప్పలేదు, నేను కొన్ని సమాధానాలతో సంతృప్తిని కాలేదు, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కాలచక్రం తిరిగినటువంటి 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు అక్కడెక్కడ వెళ్ళి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. నేనేదో జ్ఞానం అనుకుంటున్నారు వాళ్ళు, నా జ్ఞానం లేదు. నేను నేర్చుకుని నిత్య విద్యార్థిని అనే సంగతి మర్చిపోయి నేనేదో గురువుని అన్న రీతిగా భావించి దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మరి నాకు రాదు, నాకు తెలియదు అంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నాం. దేవుడు వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాడు, వాళ్ళు సాటిస్ఫై, దేవుని స్తోత్రం, మంచి ఆన్సర్ అనేది దేవుని స్తోత్రం అంటున్నారు అంతవరకే. అలాగనే అసంతృప్తులు అయ్యేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఒకరి సమాధానం మనల్ని సంతోషం కలిగిస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, అతడు ప్రశ్నలకు జవాబిచ్చేవాడిగా. ఆ నపుంసకుని ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడాడు. కేవలం నపుంసకుని ప్రశ్నలకు మాత్రమే కాదు సమాధానం చెప్పేవాడైంది. స్వార్థలో వెళ్తాం, మనల్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమండి, మీ దేవుడు అమెరికా దేవుడు అంట కదా. అమెరికా దేవుడు ఏంటండి? అమెరికాకి మా దేవుడికి సంబంధం ఏంటి? ఉంది, దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి అన్ని దేశాలతో సంబంధం ఉంటుంది, అందరితో సంబంధం ఉంటుంది. ఆ సంబంధమే కానీ అమెరికాలో పుట్టాడు పెరిగాడు అన్నది అది ఎంతవరకు కరెక్ట్? అది చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి కదా. సరే, ఎవరో ఒక ఆయన ఈ మధ్యకాలం యూట్యూబ్లో ముదిగొండ శివప్రసాద్ అనేటువంటిది, యేసు అనేటువంటి ఆయన లేడు, అది క్రియేషన్ అంటున్నాడు. లేదు, ఆయన క్రియేషన్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ కాదు, ఆయన వాస్తవం. హీఈస్ నాట్ ఎ ఫిక్షన్, హీఈస్ ఎ హిస్టరీ, హీఈస్ ఎ హిస్టారికల్ పర్సన్, హీఈస్ ఆథెంటిక్ అనడానికి ఆధారాలు ఉన్నాయి. మనం దాంట్లోకి వెళ్ళాలి. 1వ శతాబ్దంలోనే యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి, లేకపోతే 1వ శతాబ్దం తర్వాత కూడా సుమారు 14 మంది చరిత్రకారులు దాని గురించి రాశారట. చరిత్రకారులు అని ఎంచబడిన వాళ్ళు ఈ మధ్యకాలం ఎక్కడో 14 మంది. యేసు లేడని చెప్పిన వాళ్ళు కాదు, యేసు ఉన్నాడు. జోసిఫస్ అనే చరిత్రకారుడు, టాసిటస్ అనేటువంటి
ఇంకా వేరు వేరు చరిత్రకారులందరూ యేసు ప్రభు యొక్క రియాలిటీని, వాస్తవికతని, ఐడెంటిటీని, అస్తిత్వాన్ని వాళ్ళు ప్రకటించారు. సరే, దేవుని స్తోత్రం. వాళ్ళు ఏదో విశ్వసించి నాస్తికులుగా ఉన్నవాళ్ళు ఆస్తికులై వాళ్ళు ప్రకటించారని నేను అనలేదు. వాళ్ళు ప్రకటించారు. చరిత్రకారులు కనుక ఏమండి, మేము యేసు ప్రభుని నమ్మామో నమ్మలేదో పక్కన పెట్టేసేయండి, కానీ హీఈస్ రియల్. దేర్ వాజ్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ అని చెప్తుంటే కొంతమంది యేసు ప్రభు లేడు అని చెప్పడం ఎంత విచిత్రమైన విషయం. దేవుని స్తోత్రం. నాలుగవదిగా హీ బికమ్ ఎ పయనీర్. కొత్త ఫీల్డ్లోకి, కొత్త మిషన్ ఫీల్డ్లోకి, కొత్త స్టేషన్లోకి వెళ్ళాడు. సేవా పొలంలోకి వెళ్ళాడు, అజోతులోకి వెళ్ళాడు. దేవుని ఆత్మ ఏం పని పాట లేకుండా ఈ అజోతులో కాస్త ప్రశాంతంగా నిద్రపోవని చెప్పడానికి పెట్టాడైంది అక్కడ. నిన్ను నన్ను తిని తాగి నిద్రపోవడానికి కాదు దేవుడు పెట్టింది ఈ లోకంలో. మనము ఆయన పని చేయాలి. వీ హ్యావ్ టు డూ హిస్ వర్క్. నా పని నేను చేసుకోవడానికి కాదు. నా పని నేను చేసుకుంటాను, బ్రష్ చేసుకుంటాను, మొహం కడుక్కుంటాను, బట్టలు వేసుకుంటాను, బయటికి వెళ్తాను, వస్తాను, తిరుగుతాను. ఐఎమ్ డూయింగ్ మై వర్క్. కాబట్టి ఇదేదో పెద్ద వర్క్ చేస్తున్నాను కాదు. ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ మై వర్క్, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ లీడర్, ఐఎమ్ నాట్ ఎ సోషల్ వర్కర్, ఐఎమ్ నాట్ సంథింగ్ గ్రేట్. ఐ ఆమ్ డూయింగ్ లార్డ్స్ వర్క్. నేను ప్రభు పని చేస్తున్నాను, అది గొప్ప సంగతి. ప్రభు పని అంటే ఏం పని చేస్తున్నావు? ఏమంటే కొంతమంది పెద్దవాళ్ళకి కాళ్ళు ఉత్తినట్టుగా, బాడీ మసాజ్ చేసినట్టుగా, వాళ్ళ బ్యాగులు మోసినట్టుగా కాదు. ప్రభు మిగిల్చి వెళ్ళినట్టు పనిని ప్రభు మనల్ని యోగ్యులుగా ఎంచాడు కాబట్టి మనం ఆ పనిని కొనసాగిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఏదేమన్నప్పటికీ మనం విషయాల్లోకి వచ్చేద్దాం రండి. నిన్న మనం ఆలోచించాం అంచెలంచెలుగా నడిపింపు. ఒకసారి అకస్మాత్తుగా నడిపింపు కలగవచ్చు, దాని తర్వాత నడిపింపు అవసరం లేదని కాదు నా మాటలేక ఉద్దేశం. దేవుని నడిపింపు అనేది వాస్తవం, అది కట్టుకథ కాదు. దట్స్ అ రియాలిటీ. దేవుడు ఇప్పటికీ కూడా అనేకులు నడిపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 11వ వచనం. అతడు మా యొద్దకు వచ్చి సౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేము యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగ బంధించి అన్ని జనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. నేను పరిశుద్ధాత్మ చెప్పాడు. పరిశుద్ధాత్మ చెప్పింది అని కాదు, చెప్పుచున్నాడు. హీస్ అ మ్యాస్కులైన్ జెండర్. ఆయన పుంలింగంలో చెప్పబడ్డాడు, ఆయన పురుషుడు. అంటే ఇదేంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఉన్న ముగ్గురు కూడా పురుషుడైతే స్త్రీకి ఎక్కడుంది? ఇప్పుడు ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు, ఒకడు ట్రాన్స్జెండరో లేకపోతే ఏమంటారు యూనక్ అయితే బాగుండేది కదా, ఇదేంటిది అని దయచేసి అడగొద్దు. ఈ లింగ భేదాలు అనేవి ఈ లోకంలోనే ఉంటాయి. పరలోకంలో లింగ భేదం లేదు. పరలోకంలో దేవదూతలాగా ఉన్నప్పుడు మళ్ళీ మగ దేవదూత, ఆడదేవదూత, మగ దెయ్యమా, ఆడదెయ్యమా, మగ ఆత్మ, ఆడాత్మ అని మాట్లాడుతున్నామంటే మన అవగాహన రాహిత్యం ఎంత అధికంగా ఉందో అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమండి, బయట నిలబడ్డాం, గాలి వస్తుంది అనుకుందాం. ఇది ఏ గాలి? మగ గాలి, ఆడగాల అని అడిగితే ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావు అని అనరండి. ఏం గాలి అది? ఎవరో అన్నారు, లేకపోతే పిల్లగాలి అన్నారు. పిల్లగాలి అంటే ఆడపిల్లగాలి ఉండొచ్చు అని వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చదువుకున్నాం. అతడు అనగా ఆగబు అనేటువంటి ప్రవక్త మా యొద్దకు, అనగా కైసరలో ఉన్న మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని, పౌలు బెల్ట్ తీసుకొని, పౌలుని బెల్టుతో బాదాడని కాదు, తన చేతులు కాళ్ళను కట్టుకొని, పౌలు చేతులు కాళ్ళు కట్టాడని కాదు, యెరూషలేములో యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి, ముందు కాళ్ళు తర్వాత చేతులు, లేకపోతే ముందు చేతులు తర్వాత కాళ్ళు, ఏదైనా కానివ్వండి, అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. వెంటనే అక్కడున్న నలుగురు ఊరుకుంటారా ఏంటి? లేదు, అదంతా అబద్ధం అండి, మేము ఆత్మలో వివేచించాం, మాకు ప్రవచన వరం ఉంది కాబట్టి అంకుల్ ఆగబు గారు, అగబస్ గారు, మీరు చెప్తుందంతా అబద్ధం అండి అని వాళ్ళు అనలేదు. అది నిజమా అబద్ధమా అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగిందని మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అలా అనుకోవడం లేదు మనం. అటువంటి ఆ వాతావరణం ఏర్పడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ సంకేత సందేశాలు అంటే ద మెసేజెస్.
కోడ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మెసేజెస్, సింబాలిక్ మెసేజెస్. ఏమండి, డీకోడ్ చేసుకోవాలి. వాక్యము కోడ్ లాంగ్వేజ్లో ఉంది. కోడ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ అండి? హీబ్రూనా, గ్రీకా అని అడగొద్దు. ఇట్స్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్, మేక్ దమ్ క్రిస్టలైజ్డ్. వాటిని సంక్షిప్తం చేసి, షార్ట్ హ్యాండ్ అంటారు. చెప్తున్నటువంటి సందేశాల్ని ఉన్నది ఉన్నట్టుగా రాసుకోవాలంటే కష్టం. దాన్ని షార్ట్ హ్యాండ్లో రాసుకొని మళ్ళీ తర్వాత నార్మల్గా మారుస్తారు. ఏమండి, అది ప్రాసెస్. ఇక్కడ కూడా దైవ సందేశాన్ని డీకోడ్ చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా డీకోడ్ చేయాలి. మెసేజ్ని మెసేజ్తో పోల్చి కాదా, వాక్యాన్ని వేరే పుస్తకంలో ఉన్న విషయాలతో పోల్చి అని కాదు, అలా చేయగలిగి ఉండాలి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఈయనేమో బెల్ట్ తీసుకొని కాళ్ళు చేతులు కట్టుకున్నాడు. మీరు ఇలా బంధించబడతారండి. ఇలాగా ఇక్కడున్న వాళ్ళందరూ బంధించబడతారని కాదు. ఇక్కడున్న వాళ్ళు ఏదో అనారోగ్యంతోనో, ఏదో సమస్యలతోనో, ఏదో ఆర్థిక సమస్యలతోనో బంధించబడతారని దేవుని ఆత్మ చెప్తున్నాడు. అది కాదు. దిస్ ఈజ్ అ మెసేజ్ ఓన్లీ ఫర్ పాల్. ఇది పౌలు గారికి మాత్రమే వర్తించేటువంటి మెసేజ్. ఈ మెసేజ్ నాది నీది అనుకోవద్దు. కాకపోతే కొన్నిసార్లు బంధించబడతాం, బంధించబడే అవకాశాలు ఉన్నాయి. క్రీస్తు నిమిత్తం మనం శ్రమను అనుభవించాల్సిన పరిస్థితి ఉంది, అది వేరే విషయం. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నంబర్ 1, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనిస్తే, ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చును, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్టు విప్పి నీ పాదముల నుండి దూరం తీసివేయము. అతడు అలాగూ చేసి దిగంబరి అయి నడిచాడు. చాలండి. యెషయా నడవడం అనేది ఇట్స్ ఎ సింబాలిక్. యెషయా ఎలా నడిచాడు? యెషయా యొక్క వాకింగ్ గురించి, మార్నింగ్ వాక్ గురించి కాదు, ఎన్ని స్టెప్పులు వేసి ఏడ్చిన నడక అని కాదు. అతని యొక్క నడక ఇట్స్ ఎ సింబాలిక్, సూచనగా ఉంది అని 3వ వచనంలో కూడా చూడగలుగుతున్నాం. మనం దాంట్లోకి వెళ్ళలేదు. యెషయా దిగంబరిగా నడిచాడు. యెషయాకి ఏదో దిగంబరిగా నడవాలని ఇంట్రెస్ట్ అని కాదు, దాని ద్వారా ఏదో మెసేజ్ పాస్ చేయాలనుకున్నాడు. ఇట్స్ ఎ సింబాలిక్ మెసేజ్. అదేదో పౌలు అనేదో, బ్రదర్ మీ పేరేంటి? పౌలు అండి. ఆ పౌలు అనే అన్ని ఇలా అంటే చెప్పింటే పోయింటిది. కానీ పౌలు యొక్క బెల్ట్ తీసుకొని చుట్టుకొని ఇంత డొంక తిరుగుడుగా చెప్పాల్సినంత అవసరం ఏముంది? స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యెషయా అలా తిరగడం వెనక ఉద్దేశం ఏంటి? అతని ఒంటి మీద వస్త్రం జారిపోయిందని కాదు, వదులుగా ఉన్న వస్త్రం జారిపోయిందని కాదు, దేవుడు చెప్పినట్లుగా అతను అలా చేశాడు. ఇట్స్ ఎ సింబాలిక్ మెసేజ్. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 1-7 వచనాలు. 1వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా ఇర్మియాతో ఇలా సెలవిచ్చాడు, అవిసనార నడికట్టు. ఇక్కడ ఎటువంటి నడికట్టు? అవిసనార నడికట్టు కాదు. అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో ఏదో నడికట్టు, చర్మపు నడికట్టు, సరే ఏదో వస్త్రపు నడికట్టు, ఏదైనా కానివ్వండి. ఇక్కడ అవిసనార నడికట్టు తీసుకొని ఏం చేయాలి? నువ్వు తర్వాత చూడండి 7వ వచనంలో మనం గమనిస్తే, అంతా చదువుకునే టైం లేదు కానీ, పోయి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుంది. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండేది. ఏమైంది? అది తాను కట్టుకున్న నడికట్టు ఏమైపోయింది అంటే దీని అర్థం ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరగబోయేటువంటి విషయం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇర్మియా గ్రంథంలోనే 19వ అధ్యాయము 2వ వచనం, 19వ అధ్యాయం 2వ వచనం, నువ్వు వెళ్ళి కుమ్మరి చేయి మట్టి కూజాను కొని, ఆ కూజాను కొనుక్కొని దాంట్లో నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని బాగా చల్లటి నీళ్ళు తాగి పడుకోమని కాదు దేవుడు చెప్పింది. 10వ వచనం, అదే అధ్యాయంలో 10వ వచనం మనం గమనిస్తే, ఈ మాట చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూస్తుండగా, వాళ్ళందరూ చూస్తుండగా వాళ్ళ సాక్ష్యంగా, వాళ్ళ ఎదుట వాళ్ళని సాక్షులుగా పెట్టుకొని నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగ. చాలండి.
కూజాని ఏం చేయమన్నాడు? కొనమండం ఏంటి, పగలగొట్టమని చెప్పడం ఏంటి? ఒకదాన్ని కుండను పగలగొట్టినప్పుడు అది బ్రేక్ అయినప్పుడు ముక్కలైపోతుంది. ఏమండి? చిల్ల పెంకులుగా మారుతుంది అది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు పెంకులుగా ఉండి చెదిరిపోతారని చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. నడికట్టైన కూజా పగలగొట్టడం అనేటువంటి సింబల్స్, సంకేత సందేశాలు. మూడవది మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం దేశాంతరం పోయిన వానికి తగిన సామాగ్రి మూట కట్టుకొని పగటి వేళ వారు చూస్తుండగా. చాలండి, మనకు సమయం లేదు కాబట్టి మనం చదవడం లేదు. వారు చూస్తుండగా సామాన్లన్నీ కట్టుకొని, నీ లగేజ్ అంతా కట్టుకొని, ఒక సూట్ కేసు తీసుకొని, నీ ట్రాలీ తీసుకొని, నీ బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్ళిపో. ఏంటిది? ప్రవక్త వెళ్ళిపో. సార్ ఏంటి వెళ్ళిపోతున్నారు? ఉండండి సార్. ఎందుకు వెళ్తున్నట్టు? ఇట్స్ ఎ మెసేజ్. ఏ మెసేజ్? అరే బాబు, మిమ్మల్ని దేవుడు ఇలా తీసుకొని పోతాడని చెప్పే మెసేజ్ అది. యెషయా దిగంబరంగా నడవడం అయినా, ఇర్మియా కూజా కొనుక్కొని పగలగొట్టడం అయినా, అంతేకాకుండా ఇర్మియా జీవితంలో అవిసెనారను కట్టుకోవడం, బెల్ట్, దాన్ని నడికట్టు కట్టుకోవడం అయినా, యెహెజ్కేలు జీవితంలో మనం చూసినట్టయితే ఆయన సామగ్రితో వెళ్ళిపోవడం. తర్వాత 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి, జనులు యెహోవా దేవుణ్ణి, నిజదేవుణ్ణి విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్ళాడి. ప్రజలు వ్యభిచరిస్తున్నారు కాబట్టి నువ్వేం చేయాలి? వ్యభిచారము చేయి స్త్రీని పెళ్లి చేసుకో. గోమెర అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు. ఆమె వ్యభిచారం చేసే స్త్రీ, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. నా పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి సింబాలిక్గా ఇస్తున్న మెసేజ్ అండి. ఈ 4 ఉదాహరణలు, యెషయా ఉదాహరణ, ఇర్మియా 2 ఉదాహరణలు, యెహెజ్కేలు ఉదాహరణ, హోషేయ ఉదాహరణ, 4 ఉదాహరణలు సంకేత సందేశాలు. ఏమండి? సందేశాలు సంకేత రూపంలో, కోడ్ లాంగ్వేజ్లో, సైన్ లాంగ్వేజ్లో ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. హీ విల్ గివ్ సమ్ సైన్స్, కొన్ని సూచనలు ఇస్తాడు. సూచనల ద్వారా మాట్లాడేటట్టు దేవుడు. అలా దేవుడు నీతో మాట్లాడి దేవుడిని దర్శించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.